తమ్ముడు మారిండు మంచిగా మార్కెటింగ్ జాబ్ చేసుకొని బండి కొనుక్కుంటా అని చెప్పేసి నేను అనుకుంటే ఇట్లా అబద్ధం చెప్పి 3 లక్షలు పోగొట్టుకున్నావారా? నేను వాడిని నమ్మినా అన్న, వాడు అట్లా మోసం చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. మరి ఏం చేద్దాం సాగర్, మా దగ్గర మాట్లాడమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు, వాడిని నమ్మి 3 లక్షలు పోగొట్టుకున్నావా? సరే వదినే. అమ్మ అన్న మీ మాట వినకుండా నేనే తప్పు చేసిన, నన్ను క్షమించండి అన్న. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సాగర్? అన్న మామయ్య వదిన ఎంత మంచిగా చెప్పిల్రా నీకు, మా మాట విన్నవారా? 3 లక్షలు ఎంత కష్టపడతాయిరా. అమ్మ వాడు నన్ను అట్లా మోసం చేస్తారని అనుకున్నా నానే, మంచిగా డైరీ ఫామ్ పెట్టుకొని సెట్ అయిదాం అనుకున్నా. అరే వాడు కనీసం ఎట్లుంటాడో వాడిని ఫోటో అన్నది చూపించరా, పోయి పోలీస్ స్టేషన్లో కేసు అన్న పెట్టాలి కదా. అన్న వాని ఫోన్ నెంబర్ తప్ప ఏం లేదన్న, ఆ ఫోన్కి ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తానన్న. మరి ఎట్లా తమ్ముడు, ఏమని చెప్పేసి కేసు పెడతాను చెప్పి పోలీస్ స్టేషన్లో? ఈ విషయం ఊర్లో తెలిస్తే ఎట్లుంటుందిరా, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారా. నువ్వు మారిపోయినావని జాబ్ చేస్తానని మా నాయన కాడ గొప్పలు చెప్పుకున్నా నీ గురించి. ఎవరు చెప్పినా వినకుంటా ఇదేనారా నువ్వు చేసింది?